మూలశక్తి శ్రీ గాయత్రి మంత్రం. అమ్మవారు ముక్త, విధుమ్ర, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతోనూ శంఖ, చక్ర, గద, అంకుశాలను ధరించి ఈ అమ్మ దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసన వలన మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం కలుగుతుంది. ఆదిశంకర్లు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యాకాలంలో సరస్వతిగాను ఉపాసకులు ఈ అమ్మను ఆరాధిస్తారు. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, సిగపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెప్తున్నాయి. గాయత్రి మంత్రం చాలా గొప్పది. ఈ అమ్మ ఆరాధన వలన అనంత మంత్రసిద్ధి కలుగుతుంది. అమ్మ మంత్రాన్ని 1000 సార్లు పఠిస్తే చాలు గాయత్రీదేవి అనుగ్రహం కలుగుతుందని, తద్వారా వాక్శుద్ధి కలుగుతుందని అంటారు. సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు వేదాలకు మూల దేవతగా ప్రసిద్ధి. సమస్త దేవతలకు నివేదన చేయబోయేటటువంటి నైవేద్యాలను ముందుగా గాయత్రి మంత్రంతోనే నివేదన చేస్తారు. మహిమాన్వితమైన గాయత్రి మంత్రంలో ఉన్న 24 బీజాక్షరాల్లో 24 దేవతలు కొలువై ఉంటారని అంటారు. గాయత్రి మంత్రం పరబ్రహ్మ స్వరూపమని, అందుకే ఈ గాయత్రి మంత్రం మోక్ష ప్రసాదిని. అందుకే ఈ మంత్రాన్ని ఎవరైతే పఠించాలని అనుకుంటారో వారు చాలా నియమనిష్టలతో మంత్రాన్ని అయితే పఠించాలి. ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఈ మంత్రాన్ని అయితే పఠించాలి. ఈ మంత్రాన్ని రోజుకి 3 సార్లే పఠించాలని వేదాలు చెప్తున్నాయి. గాయత్రి మంత్రాన్ని నిశ్శబ్దంగా పఠించాలి. గట్టిగా అస్సలు చదవకూడదు.